దివ్య సుహాసిని గారు, అదేవిధంగా అభిషేక్ గౌడ, ఎంజే వాదేవ్ గారు మరి కవిత వారికి స్వాగతం. శుభాకాంక్షలు. నేను ఈ రోజు మాట్లాడబోయే అంశం నాచుకోలేకపోతున్నారు. చదువుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కానీ నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడ కులం, వర్గం, భాష లేదా నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రీతమ జిల్లా ఎన్నికల అధికారి గారు మరియు జిల్లా కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, డిఓ గారు, సిఇఓ గారు, ఆర్డీఓ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు అందరికీ కూడా, ప్రెస్ వాళ్ళకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నిజంగా ఇది చాలా పెద్ద పండగ. ఎందుకంటే ఇవాళ ఇక్కడ మనం ఎంత స్వేచ్ఛగా ఈ మన కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నామంటే ఇది రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ యొక్క అపారమైన కృషి ఉందని కూడా. బ్లడ్ షెడ్ లేనిదే గవర్నమెంట్ మారదు. కానీ మనకు మాత్రం చాలా ప్రశాంతంగా అంతవరకు ఒకరు ఉంటారు, ఒక్క గంటలో మరొకరు అధికారంలోకి వస్తారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, గవర్నమెంట్ మారిపోతుంది. ఇది ఈ గొప్ప విశిష్టత ఎక్కడ దాగి ఉందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనిలో దాగి ఉందండి. రాజ్యాంగ సంస్థలైన ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి, అలాగే కోర్టు, ఇట్లా ఒక 3-4 సంస్థల ద్వారానే ఈ భారతదేశంలో ఈ పెద్ద ప్రజాస్వామ్య దేశం 140 కోట్ల మంది ప్రజలు ఇంత చక్కగా పరిపాలించబడుతున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఇది దయచేసి మనం దృష్టిలో పెట్టి ఇంటెన్సివ్ రివిజన్ ఒకటి స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ నుంచి. దానిలో కూడా ఇంటింటికి మన బిఎల్ఓలు వస్తారు, చక్కగా ఎన్యూమరేషన్. All the other officers who are present here and ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన ఆల్ ద స్టూడెంట్స్, యంగ్ ఓటర్స్ అండ్ ముందు ఎప్పటి నుంచో ఓట్ చేస్తున్న ఆల్ ద సీనియర్ సిటిజన్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనము నేషనల్ ఓటర్స్ డే భాగంగా, అంటే ఎవ్రీ ఇయర్ మనము జనవరి 25th నేషనల్ ఓటర్స్ డే అని సెలబ్రేట్ చేస్తాము. ఇప్పుడు డిఆర్ గారు కూడా చెప్పారు, అంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో ఆ డేని మార్క్ చేయడానికి, కమమరేట్ చేయడానికి మనము ఈ నేషనల్ ఓటర్స్ డే అన్ని ప్రాపర్గా మీరు నేర్చుకోవాలి. అందరికీ మీరు మీ పేరెంట్స్ ఎవరెవరు ఉంటారో, ఇప్పటి వరకు ఎవరైనా రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయట్లేదు అంటే వాళ్ళకు కూడా అవగాహన ఇవ్వండి.
ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం. బికాస్ మీరు ఒక రోజు మీ ఓట్ కాస్ట్ చేస్తే ఒక 5 years మంచి ప్రభుత్వం ఉంటుంది. సో అంత పవర్ మీకు ఓటింగ్ రైట్స్లో ఉంటుంది. ఓన్లీ ఫ్యూ కంట్రీస్ మాత్రమే మనకి అంటే ఈ డెమోక్రటిక్ ఎలక్షన్ జాతర ఉన్నప్పటికీ వస్తారా లేదా అని ఎన్టీఆర్ గారిని చేసి కానీ అడిగితే ఇంతమంది మోటివేషన్ తోటి ఇన్స్పైరింగ్గా వచ్చి కూర్చునికి చాలా చాలా ధన్యవాదాలు. సో దేనికంటే ఫ్రీగా మాట్లాడిన మన హేమశ్రీకి నా కంగ్రాచులేషన్స్. చాలా పిల్లలకి ఇంకా మన డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ మీడియా అందరికీ నా నమస్కారం. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే అని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఏదో ఒకటే కాదు, దేశమంతా సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఆల్రెడీ మన డిఆర్ఓ గారు చెప్పారు, మన జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు, ఓట్ అనేది మీ హక్కు. సో అది ఖచ్చితంగా వాడుకోవాలి. ఇలాంటి ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు 18 years 2 partsలో 6 months గ్యాప్లో ఎవరెవరు 18 years అచీవ్ అయ్యారో వాళ్ళందరూ ఓటుకు నమోదు చేసుకోవాలి. దానిపైన అవేర్నెస్ కల్పించడానికి ఇప్పుడు ఎలక్షన్ ఏం కాదు, ఎలక్షన్ ఇయర్ కాదు అయినప్పటికీ కూడా ఇంత గ్రాండ్గా ఎవ్రీ ఇయర్ ఎందుకు సెలబ్రేట్ చేయాలి మీరు అడిగితే మీ కళ్ళకి తెలియదు మేము ఏం పని చేస్తున్నామని. ఈ ఒక జిల్లా యంత్రాంగం కింద నుంచి పైన వరకు లాస్ట్ మైల్ విలేజ్ నుంచి పైన వరకు ఎవ్రీ డే ఎంతమంది కొత్తగా వచ్చారు, ఏం మార్పులు వస్తున్నాయి అని డిసబిలిటీ ఎలక్టర్స్గా ఉన్నారు. ప్రతి ఒక్క 1000 మేల్ ఎలక్టర్స్కి 1049 ఫీమేల్ ఎలక్టర్స్ ఉండి ఫీమేల్ ఎలక్టర్స్ ఎక్కువ నమోదు చేసి ఉన్నాము మన జిల్లాలో. సో ఇందులో 18-19 ఓటర్స్ కొత్తగా వచ్చిన ఓటర్స్ ఇంకా ఎవరెవరు 18 years అచీవ్ చేస్తున్నారో రీచ్ అవుతున్నారో ఎవ్రీ ఇయర్. సో మీ అందరూ దయచేసి ఓటర్ని నమోదు చేసుకోండి. నమోదు చేయడానికి ప్రాసెస్ ఎట్లా అని మీకు తెలుసుకోవాలంటే 1950 అనే నెంబర్కి కాల్ చేయండి. మేము ఇప్పుడు ఈ రోజుకి కొంతమంది యంగ్ ఓటర్స్కి మేము ఓటర్ ఐడి కార్డు ఇస్తున్నాము. ఓట్ ఎట్లా చేయాలి, నేను కూడా ఫస్ట్ టైం నాకు ఓటర్ కార్డు వచ్చినప్పుడు చాలా గర్వంగా ఉండేది. ఎస్ ఐ విల్ ఆల్సో, నాకు 18 years కానీ నేను కూడా ఈ జిల్లాలో ఈ జిల్లా కాదు దేశంలో ఎవరు నా లీడర్గా ఉండాలి, నేను సెలెక్ట్ చేయగలను, నాకు ఆ పవర్ వచ్చింది అని చెప్పేసి బర్త్డే కంటే ఓటర్స్ డేకి మనకు కార్డ్ ఇచ్చినప్పటికీ అంత సంతోషంగా ఉంటుంది. సో ఆర్డీఓ సిఓ ఆపరేషన్ చేసి గారు అందరికీ నమస్కారాలు. అండ్ ఆల్ ద ఆఫీసర్స్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ అ వీకెండ్ టు సెలబ్రేట్. సో మీ అందరూ వచ్చి గ్రాండ్గా ఉండదే మీ అందరికీ ఈ ఇంపార్టెన్స్ తెలిసింది. మేము కూడా ఇందులో భాగస్వామివి, మాకు ఈ ఇంపార్టెన్స్ తెలుసని మీ మెసేజ్ కూడా కన్వే చేస్తున్నారన్నది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పలు కొట్టాలి. యువ ఓటర్లుగా నవయులుగా ఓటర్గా గర్వించాలి ప్రతి ఒక్కరు కూడా. కొమ్మూరి రవికిరణ్, కొమ్మూరి నీరజ్ చౌదరి, నలుగురు స్టేట్. థర్డ్ ప్రైజ్ గోస్ టు డి కేఎస్వి దుర్గా. పోటీ నుంచి మొదటి విజేతగా ఎన్ హేమశ్రీ. చతుర్థ పోటీ మొదటి విజేత ఎంఏ స్కూల్ పట్టిసం, పోలవరం మండలం. దేవి కస్తూర్బా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, ఏలూరు. మరి చిన్నారి బహుమతి పొందడం గౌరవ జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా మరుపురానిది. తదుపరి క్విజ్ కాంపిటీషన్ హై స్కూల్ కలిగింది. ధృతి మహమ్మది కె నాహోరు, జెడ్పీఎస్ స్కూల్, వీరమగుంట చేయడం జరుగుతుంది. గౌరవ జాయింట్ కలెక్టర్ వారు, గౌరవ జిల్లా కలెక్టర్ వారు విశ్వాలతో వారిని సత్కరిస్తా ఉన్నారు. మరి అదేవిధంగా శ్రీమన్నారాయణ గారిని విశ్వాలతో సత్కరిస్తా ఉన్నారు. అదే మెమెంటోస్ అందుకోవడం జరుగుతుంది. కల్చరల్ ప్రోగ్రామ్ సాంస్కృతిక అంశాల్లో ప్రదర్శన చేసిన చిన్నారు వరుస క్రమంలో విన్నారు. Thank you.